సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంత ఆషామాషి విషయం కాదు. ఈ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంటున్నవారు ఎంతో అనుభవంతో చెప్పిన మాట ఇది. తాజాగా నటుడు రాజ్యం లక్ష్మీనారాయణ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే మాటను చెప్పాడు. 30 ఏళ్ల కెరీర్ లో దాదాపు 170 సినిమాల్లో ఆయన నటించాడు. విలన్ కి ప్రధానమైన అనుచరుడిగా ఆయన ఎక్కువ సినిమాల్లో కనిపించాడు. టార్జన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరికి సక్సెస్ ఉంటే వాళ్ళ వెంట పడుతూ ఉంటారు, మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు పలానా పాత్ర పలానా వారే చేయాలని ఏమీ లేదు, ఎవరిని పడితే వారిని తీసుకుని వస్తున్నారు. నేను ఎప్పుడూ అవకాశాల కోసం తిరగలేదు, అవకాశం ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. ఆశించిన స్థాయిలో ఎదగపోవడానికి అదే ఒక కారణం చెప్పుకోవచ్చునేమో అని అన్నాడు. పలకరిస్తే పట్టించుకోరు, ఆఫీస్కి వెళ్తే ఉండి కూడా లేరనిపిస్తారు. చాలా మందిలో అహంకారం పెరిగిపోయింది, మమకారం తగ్గిపోయింది, మంచితనం ఎప్పుడో చచ్చిపోయింది. ఒకప్పుడు ప్రేమలో అభిమానాలు ఇప్పుడు లేవు. నేను కేవలం సినిమాను మాత్రమే నమ్ముకోకుండా బిజినెస్ కూడా చేస్తూ వెళ్ళడం వల్ల పర్వాలేదు. అందువల్లనే ఏవైనా బిజినెస్ చేస్తూ సినిమాలు చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాను. అవకాశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. అందుకే బిస్కెట్లైనా అమ్ముకోండి, కేవలం సినిమాను మాత్రం నమ్ముకోవద్దని చెబుతూ ఉంటాను అని అన్నాడు. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.